అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పోలీసు వార్షిక నివేదిక, పోలీస్ పర్ఫార్మెన్స్ పైన మీకు సింహావలోకనం చేస్తాను. గడిచిన ఒక సంవత్సరంలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పోలీస్ పర్ఫార్మెన్స్ ని ఏమాత్రం ఇంప్రూవ్ చేసుకుంటానే కమెండబుల్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్ లో పెరిగింది. అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో కొంత ఎక్కువ జరిగిన క్రైమ్ ఎక్కువ జరిగింది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్ గా క్రైమ్ టోటల్ గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్ గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉన్నట్టు మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షన్, అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాల్లో అప్పటివరకు పనిచేస్తున్న కొత్త ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయడం, అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో నూతన ఉత్సాహం కలిగించడం, వాళ్ళ మొరైల్ మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము. ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశల్యాలు సరిగా మెరుగుపరుచుకొని అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్ లో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్, ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్న ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం. అలానే ఏదైనా చిన్న శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవటం, అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకన్నీ ప్రాపర్ రైట్ గేర్తో అక్కడికి వెళ్ళటం. సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను, హౌ వి డిడ్ అవర్ జాబ్ అని. సో క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక 3 హెడ్స్ లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్ గా 0.2%, అంటే 1% కన్నా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగింది. చూస్తాం 34% పెరిగింది. ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్ లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. వీఆర్ హ్యాపీ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్. అంటే చిన్న విషయాలు కూడాను, వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడాను దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ టు అస్. సో అది ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దీని క్రైమ్ జరగడం ఒకటైతే క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి. అంటే చాలా మంది అది ఇష్టం లేకనో లేకపోతే మొహాటపడి హెజిటేషన్తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే, వాళ్ళు కంప్లైంట్ చేశాక రిజిస్టర్ చేయకపోవడం అది మా తప్పు అవుతుంది. అఫ్ కోర్స్ అది ఈ 2 స్థాయిల్లో కూడా జనరల్ గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతా ఉంది. సో అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం, రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది, విచ్ ఇస్ బిగ్ నెంబర్. అయినప్పటికీ మేము పెద్దగా దీని నుంచి వరీ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు, దాని గురించి మళ్ళీ కాసేపు చర్చిస్తాము. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్ అంటే గాంజా కేసులు పెరిగినాయి, అంటే డిటెక్షన్ పెరిగింది, ఎక్కువ కేసులు పట్టుకుంటున్నాం.
సో దాని గురించి కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు. ఎందుకంటే చిన్న కన్సంప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా కిలోలైనా ఎక్కడైనా మనిషి ఎక్కడ దొరికినప్పుడు అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అది దొరికినప్పుడు రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, దానిపై సీరియస్గా తీసుకుంటాము. అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది. సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం. బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు 5.7% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్ అయిన దానికన్నా కొంచెం 5.7% తగ్గింది. ఇది ఒక శుభపరిణామం. ఇందా నేను చెప్పాను కొన్నిట్లో పెరిగింది, కొంచెం తగ్గిందని. సైబర్ క్రైమ్ పెరిగింది, మేము దాని గురించి పెద్ద కంగారు పడట్లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే దీంట్లో అన్ని హెడ్స్ లో కూడా అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మనుషుల్ని అటాక్ చేసేటువంటి వాటి విషయంలో అన్నింటిలో కూడాను క్రైమ్ తగ్గింది. ఓవరాల్ క్రైమ్ కూడాను 4% తగ్గింది. హర్ట్ కేసెస్ బాగా తగ్గింది చూడండి మీరు. ఓవరాల్ కూడా తగ్గింది. అటెంప్ట్ మర్డర్ కూడా తగ్గింది. ఇది ఏమిటంటే మాకు చాలా ఒక విధంగా సంతోషపడే విషయం ఏంటంటే ఎలక్షన్లు ఉన్నప్పటికి కూడాను దిస్ ఇస్ అండర్ కంట్రోల్. అంటే ఎలక్షన్ టైంలో జనరల్లీ క్రైమ్ అగేన్స్ట్ బాడీ జరుగుతుంది, అయినప్పుడు కూడా బాగా కంట్రోల్కి వచ్చింది. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్ యూ లుక్ అట్ ద ప్రాపర్టీ అఫెన్సెస్ చూసినప్పుడు మర్డర్ ఆఫ్ గెయిన్ 42 నుంచి 46 పెరిగింది. అంటే 4 కేసులు పెరిగినప్పటికీ 9.5% చూపిస్తాం, అది వేరియేషన్ బట్టి. అదేవిధంగా రాబరీ కేసు పెరిగినాయి, కొంచెం ఎక్కువ 26% పెరిగింది. ఎందుకంటే దీంట్లో సెల్ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయినాయి కానీ, సెల్ ఫోన్ లాక్కెళ్ళిన కేసులు, లేకపోతే ఇతర చైన్ స్నాచింగ్ కేసులు కూడా మేము 26 అది రాబరీ కేసు చూపిస్తాము. అందుకని పెరిగింది. సెల్ ఫోన్లు దొంగతనాలు ఎక్కువ జరిగి అందువల్ల పెట్టడం జరిగింది. సెల్ ఫోన్లు ఒకసారి అంటే ఒక 30 ఏళ్ళ క్రితం సైకిల్ దొంగతనం అయితే ఏ విధంగా రిపోర్ట్ చేయమో సెల్ ఫోన్ దొంగతనాలు రిపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం జరుగుతూ ఉంది. బట్ అవి కూడాను రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం లేకుండా కోసం ప్రతి కేసులు రిజిస్టర్ చేస్తున్నాం కానీ పెరిగింది. ఓవరాల్ గా 0.2% పెరిగింది ప్రాపర్టీ అఫెన్స్ చూసినట్లయితే. మీరు ఓవరాల్ గా కొంచెం మార్జినల్ ఇంక్రీజ్ ఉంది. బట్ నేను ఇలా చెప్పినట్టు అఫెన్స్ జరిగిందనే దానికన్నా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అవడం అనేది మేము చేస్తా ఉన్నాం. ఇఫ్ లుక్ అట్ ద క్రైమ్ అగేన్స్ట్ విమెన్, ఇది మన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విషయం. మహిళలు పిల్లల పట్ల జరిగేటువంటి అఫెన్సెస్ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నాం. దానివల్ల మనకి 10% తగ్గింది ఓవరాల్ గా చూసినట్లయితే. 40 నుంచి 49 మర్డర్లు జరిగి మర్డర్ జరిగినటువంటి అది ఎందుకు జరిగింది కూడా మేము అనాలిసిస్ చూపించలేదు. మరి ఇంట్లో అదే హస్బెండ్ వైఫ్ అని చెప్పడం, దగ్గర బంధువులు చెప్పడం, తెలిసిన వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా క్రైమ్ అగేన్స్ట్ విమెన్ 10% తగ్గింది. మేము ఇది చాలా బాగుంది అని రోజు పిక్చర్ ఇవ్వడం కోసం తయారు చేసే స్టాటిస్టిక్స్ కాదు. యాజ్ ఈజ్ ఉన్నాయి పెట్టాం మీ ముందు. అంటే కొన్ని పెరిగినవి కూడా పెరిగినట్టు చూపిస్తున్నాం మీకు. ఇలా జరిగిందని చెప్తున్నాం. ఎందుకు జరిగింది ఏమిటనేది ఎప్పటికప్పుడు మేము విశ్లేషించుకుంటా ఉన్నాం. సో మనకి డౌరీ డెత్స్ బాగా సబ్స్టాన్సిటివ్ తగ్గినాయి. అదేవిధంగా రేపు కొంచెమే తగ్గింది, మార్జినల్ డిక్రీజ్ ఉంది. బట్ మర్డర్ ఆఫ్ విమెన్ మాత్రం పెరిగింది, 45 నుంచి 49 పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీస్ కి సంబంధించిన విషయంలో మార్జినల్ ప్లేస్ పీపుల్ ఇన్ ద సొసైటీ వారికి సంబంధించినటువంటి క్రైమ్ అన్ని హెడ్స్ లో కూడా తగ్గించుకోండి. అది మర్డర్ తీసుకున్నా, రేప్ తీసుకున్నా, హర్ట్ తీసుకున్నా అన్నింటిలో కూడా తగ్గింది. ఓవరాల్ కూడా 5% తగ్గింది. దిస్ అగైన్ ఏ గుడ్ థింగ్ దట్ వీ వుడ్ లైక్ టు ప్రొజెక్ట్ యూ. రోడ్ యాక్సిడెంట్స్ కూడా చూడండి. దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ముఖ్యంగా ఈ మధ్య ప్రభుత్వం చాలా సీరియస్ గా చూస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి రివ్యూలో కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య హైకోర్టు కూడాను చాలా సీరియస్ గా తీసుకొని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విషయంలో కొంచెం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అది పెంచమన్నారు. దాన్ని కూడా పెంచుతాం మేము. ఏదైనప్పటికీ చూడండి, కేసులు 3.4% తగ్గినాయి ఫెటల్ యాక్సిడెంట్స్. అదేవిధంగా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ లో 6% తగ్గింది. ఇది చాలా సుపరిణామం. ఇంజూర్డ్ కూడాను, డెత్స్ అయితే కానీ ఇంజూర్డ్ కూడా తగ్గినాయి. అంటే యాక్సిడెంట్ లో చనిపోయిన వారు, యాక్సిడెంట్ లో గాయపడిన వారి నెంబర్ కూడా తగ్గింది. అది మీరు గమనించినట్లయితే ఆ పర్సంటేజ్ కూడా బాగా తగ్గింది. ఇది ఇంకా కంటిన్యూ చేసి ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా కంట్రోల్ చేయడానికి, రోడ్ సేఫ్టీ, రోడ్డు మీద రావడానికి, వేదనలు కంగారు లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగానే అనేక జిల్లాల్లో తీసుకున్న ఇనిషియేటివ్ జస్ట్ మీకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ. అది ఏలూరు జిల్లాలో మధ్యలో ఉన్నటువంటి పిక్చర్ చూడండి. చిన్న పాప వాళ్ళ ఫాదర్కి చెప్తా ఉంది, నువ్వు కొంచెం లేట్ అయినా పర్లేదు, క్షేమంగా ఇంటికి రావాలని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా హెల్మెట్ రోల్ గురించి అవగాహన కల్పించడానికి కృష్ణా జిల్లా అయితేనేమి మిగతా జిల్లాలన్నింటిలో కూడాను అవగాహన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దీనివల్ల జనరల్ రోడ్ సేఫ్టీ ఇంజనీర్లు పెంచడం,
అది రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం. వెన్ యూ లుక్ ఎట్ ద సైబర్ క్రైమ్స్ 1930 కాలర్ నంబర్ ఉంది, మీకు అందరూ తెలుస్తుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సిఆర్పి నంబర్ అది. దీంట్లో చూసినట్లయితే మనకి సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చిన దాంట్లో పెరిగింది, ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి, లాస్ కూడాను 173 కోట్లు పోయిన సంవత్సరం పోతే ఈ సంవత్సరం 1000-2029 కోట్లు ప్రాపర్టీ పోయింది అమౌంట్ లాస్. ఇది చాలా పెద్ద విషయం, చాలా ఎక్కువ పోతా ఉంది. ఒక్కొక్క డిజిటల్ అరెస్ట్ కేసు అయితేనేమి, సెక్స్టార్షన్ కేసు అయితేనేమి 40 లక్షల నుంచి 80 లక్షల దాకా యావరేజ్ గా పోతా ఉంది. కొన్ని చోట్ల మోర్ దెన్ 1 crore కూడా పోయింది ఒక్కొక్క కేసులో. సో అటువంటివి చూసినట్లయితే మీకు 610% పెరిగింది, 6 రెట్లు పెరిగింది రోడ్డు మీద. అదేవిధంగా అమౌంట్ ఫ్రీజ్ అయింది కూడా. అంతకుముందు 49 కోట్లు ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు 225 కోట్లు ఫ్రీజ్ చేయడం జరిగింది. 225 కోట్లు సరిపోతుందా అంటే సరిపోదు, ఇంకా చాలా చూడాలి. అది ఎట్లా ఉంటుందంటే, ఏ విధంగా అయితే రోడ్ యాక్సిడెంట్ కేసులో గోల్డెన్ అవర్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ప్రాణాలు కాపాడగలుగుతాము, అదేవిధంగా ఇది కూడా అఫేర్స్ జరగగానే కనీసం చెప్తే కొంతవరకు మేము కాపాడగలుగుతాం. మీకు ఒక కాసేపు కేస్ స్టడీ కూడా చెప్తాను. దాంట్లో ఈ విషయం చూసినట్లయితే మీకు ఈ ఆల్ హెడ్స్ లో కూడా అంటే డిఫరెంట్ హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది వస్తూ ఉంది. మీరు మీ ద్వారా, తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా మేము చాలా ప్రచారం చేస్తూ ఉన్నాము. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ, మిగతా చోట్ల చెప్పను కానీ మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. దయచేసి అందరూ వినండి, అర్థం చేసుకోండి. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. డిజిటల్ అరెస్ట్ అని కానీ ఫోన్లో చెప్పేసి, లేకపోతే ఒక వీడియో కాల్ చేసేసి ఒక ఈడీ నుంచో, సిబిఐ నుంచో, క్రైమ్ బ్రాంచ్ నుంచో, ఇంక్లూడింగ్ కోర్టు వారెంట్స్ ఆఫ్ అరెస్ట్ అయ్యి చూపిస్తున్నట్టు దయచేసి అవేవి నమ్మొద్దండి. అది పూర్తిగా అబద్ధం. ఏదైనా ఉన్నట్లయితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ, లేదా ఒక ఎస్పీ గారికి కానీ, మా ఆఫీస్ గారికి తెలియజేస్తుంటే మేమే మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. మీకు ఏది మంచిది ఏది కరెక్ట్ అని చెప్తాము. దయచేసి చేయొద్దు. డిజిటల్ అరెస్ట్ ఒకటి పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. మీకు అది ఇప్పిస్తాం, ఇంత వస్తే అంత వస్తుంది అని చెప్పేసి ఒకసారి మాకే వస్తూ ఉంటాయి, సీనియర్ ఆఫీసర్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చేస్తాము, మీరు 10 సంవత్సరాలు కట్టుకోవచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మాటల్లో పెట్టి వీలైతే ఆ నెంబర్ తీసుకొని వీళ్ళందరూ బ్లాక్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. లోన్ యాప్స్ కూడా అదేవిధంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నింటి మించి ఏంటంటే ఈ మధ్య కాలంలో ముందు ఒక కాల్ వస్తుంది, తర్వాత మహిళలతో మాట్లాడించడం, ఆ తర్వాత ఏదైనా కొన్ని అశ్లీలంగా లేకపోతే న్యూడ్ ఫొటోస్ అవి చూపించడం, లేకపోతే అవన్నీ చూసి రికార్డ్ చేసేసి అతను బ్లాక్మెయిల్ చేయడం. అలా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మనీ వసూలు చేయడం ఒక పక్కన పెడితే, అతను బ్లాక్మెయిల్ చేసి బెదిరించేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా కొన్ని వచ్చి చూసినాం మనం. అవి కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ హెడ్స్ డిఫరెంట్ హెడ్స్ లో పెరుగుతూ ఉన్నాయి. క్రైమ్, సైబర్ క్రైమ్ పెరిగింది. సో దీనికి సంబంధించి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాము. అన్ని జిల్లాల్లో కూడాను ప్రచారం చేపడతా ఉన్నాము. మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ తీసుకున్నారు దీన్ని. ప్రతి జిల్లాలో కూడా, అంటే ప్రస్తుతానికి మనకి 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి సిఐడిలోను, ఒకటి విజయవాడలోను, ఒకటి వైజాగ్లో మాత్రమే ఉన్నాయి. మిగతా ఏంటంటే రెగ్యులర్ పోలీస్ స్టేషన్లు పై కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళకి తెలియక ఇన్వెస్టిగేషన్ సరైన సమయంలో స్పందించలేకపోతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని ప్రతిపాదన పంపించాం. సీఎం గారు అదని చెప్పారు, ప్రతి జిల్లాలో పెట్టమని. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయమని చెప్పారు. ముఖ్యంగా మన విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే, ఇన్ఫాక్ట్ మిగతా జిల్లాలో కూడాను చిన్న 1 minute 45 seconds 1.5 minutes షార్ట్ వీడియోలు పెట్టి ప్రచారం బాగా చేస్తూ ఉన్నాం. వాట్సాప్ల ద్వారా అందరికి పంపించి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత స్టేక్ హోల్డర్స్, అంటే ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్యాంకర్స్ని కొంచెం జాగ్రత్తగా మనం అవగాహన కల్పించినట్లయితే, మరీ ₹1 కోటి, ₹1.5 కోటి కానీ ఈవెన్ 5 లక్షలు 10 లక్షలు పంపిస్తున్నప్పుడు ఎప్పుడు పంపించండి ఈ అకౌంట్ నుంచి ఒక్కసారి 10 లక్షలు వెళ్తున్నాయి, 20 లక్షలు వెళ్తున్నాయి ఎందుకు అని చెప్పి వాళ్ళని అడగటం. వాళ్ళతో మాట్లాడి ఏమైనా నీకు ఎవరన్నా బెదిరించారా, ఆర్ యూ అండర్ సమ్ థ్రెట్, అరెస్ట్ చేస్తామని చెప్పారా, లేదా ఇంకేదైనా ఉందా ఏమిటని అడగటం ద్వారా చాలా అఫైర్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే ఎక్కడైతే బ్యాంకర్స్ కొంచెం అప్రమత్తంగా ఉండి చెప్పారో వాడు అవునండి కొంచెం ఇబ్బంది ఉంది, ఏదో ఫోన్ వచ్చింది డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు ముందు ఆపేసి ఒకసారి మాట్లాడి పోలీసు వాళ్ళకి చెప్పి మేము వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయడం ద్వారా పెద్ద పెద్ద అఫైర్స్ జరగకుండా కూడా ఆపగలిగాం. సో ఈ విధంగా చేయగలగడానికి స్టేక్ హోల్డర్స్ అంతతో మీటింగ్ పెట్టుకోవడం, అదేవిధంగా బ్యాంకులు కొన్ని మార్గదర్శకాలు ఇదేమి క్వశ్చనర్స్ అయిపోవడం, ముఖ్యంగా ఆర్బీఐ ద్వారా బ్యాంకర్స్ అందరికి చెప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో
మా కెపాసిటీ బిల్డింగ్, మా ఇన్వెస్టిగేషన్ క్యాపబిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, పెద్ద పెద్ద ర్యాలీలు చేయటం, విజయవాడలో అయితేనేమి, తిరుపతిలో, వైజాగ్లో, తర్వాత గుంటూరులో అన్ని చోట్ల కూడా ర్యాలీలు నిర్వహించారు. తర్వాత కొన్ని చోట్ల సెలబ్రిటీస్ కూడా పిలిచి చేయడం జరుగుతూ ఉంది. అదే అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం. అండ్ యూఆర్ అవేర్ ఆఫ్ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాం ప్రాధాన్యత అంశం, మన మొత్తం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గంజా రహిత రాష్ట్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మేము అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాము. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెచ్ఆర్డి మినిస్టర్, దెన్ ఎక్సైజ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ హెల్త్, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, 5 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఫామ్ చేయడం. ఆ సబ్ కమిటీ వారి ఇచ్చిన సూచనల మేరకు అయితేనేమి, తర్వాత అనేక సంప్రదింపులు చేసి ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలీట్ యాంటీ నార్కోటిక్ ఫోర్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఈగిల్ ఫామ్ చేసాం. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని వేసాం, కొంతమంది స్టాఫ్ కూడా అలాట్ చేయడం జరిగింది. స్లోగా వాళ్ళ డెప్యుటేషన్ కూడా అడిగిన ఆఫీసర్స్ అది ఇస్తూ ఉన్నాము. ఇది వీళ్ళు ఎంత త్వరలో బలోపేతం అవుతుంది. ఈగిల్ ఎంత ఏర్పడిన కొద్ది రోజులే కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు. 1972కి కాల్స్, 1972కి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఇందాక చెప్పే కదా మీకు, డిజిటల్ అరెస్ట్ లో ఏ విధంగా అయితే వారెంట్లు పంపిస్తున్నారు, లేకపోతే ఇంకా చూపిస్తున్నారు అన్నట్టుగా ఈ మధ్య ఈగిల్ పేరు మీద కూడా ఒక వారెంట్ ఇష్యూ అయింది. ఎవరు వచ్చి చెప్పారు, ఎక్కడ అనకాపల్లి, పాడేరులో. సో దిస్ క్లియర్లీ షోస్ దట్ ఈగిల్ ఈజ్ ఆల్సో బికమింగ్ విజిబుల్ అండ్ బికమింగ్ పాపులర్ అని చెప్పడానికి. అఫ్ కోర్స్ మేము ఇమీడియట్ గా చెప్పాము, ఇటువంటిది లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ కేసు కూడా కట్టాము. సో ఈగిల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు చూసారు స్టాటిస్టిక్స్ కనిపిస్తాం, మీకు ఎంతమంది అరెస్ట్ చేసాం. 52,000 కిలోలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. 15 ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అరెస్ట్ చేసాం. 21 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మల్టీ స్పెక్ట్రల్ డ్రోన్స్, అంటే మామూలుగా డ్రోన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఈ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ తో రావటం వలన ఏ ఆకు ఉంది, ఏ కలర్ ఉంది, ఏమిటి, దాని ప్రకారం ఇది గంజా అవటానికి అవకాశం ఉంది అని చెప్పి మా డ్రోన్ ఫోటోగ్రఫీ వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా శాటిలైట్ డేటా కూడా అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలతో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కూడా టచ్ లో ఉండి, అదేవిధంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వాళ్ళతో చేస్తూ ఉన్నాం. సుమారు 10,000 ఎకరాల గంజాయి క్రాప్ ని డిస్ట్రాయ్ చేసే ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 acres కి వచ్చిందని చెప్తా ఉన్నారు. 10,837 ఎకరాల్లో ఆల్టర్నేట్ క్రాప్ కి సంబంధించి సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజా సాగులో ఉన్నటువంటి కొంచెం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి 350 మంది కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇఫ్ యు లుక్ అట్ ద పిక్చర్స్ నౌ, రైట్ సైడ్ ఉంది ఉన్నటువంటి డ్రోన్ సర్వే బిఫోర్ డిస్ట్రక్షన్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంది డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి ఇది కనిపిస్తా ఉంది మీకు. తర్వాత కసిపైకి మళ్ళీ డీటెయిల్స్ కూడా చెప్తాను. కింద ఉంది ఆ జీప్ బొలెరో వ్యాన్, రూఫ్ టాప్ లో గాంజా పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటుంది. సార్లో పట్టుకోవడం జరిగింది. ఇందులో 87 కిలోల గాంజా దొరికింది. దీని ఇన్వెస్టిగేషన్ లో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి అక్కడ ఒక 6 ఎకరాల భూమిలో సాగు చేస్తూ ఇంటర్ స్టేట్ కి కూడా రవాణా చేస్తున్నారు అని చెప్పి బయటపడటం జరిగింది. ఇదంతా కూడా మొత్తం గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి చిన్నది దొరికినప్పుడు ప్రతిసారి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూసుకొని ఎటు నుంచి వస్తుంది, ఎవరికి వెళ్తా ఉంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం చైన్ బ్రేక్ చేయడం ద్వారా కనుక్కోగలుగుతున్నాం. ఈ విధంగా నేను చెప్పినట్టు మల్టీ సెక్టరల్ డ్రోన్స్ వాడినప్పుడు ఈ కలర్ డిఫరెన్స్ వల్ల మాకు కలర్ లో కూడా మళ్ళీ ఏది ఇది గంజాయి కావచ్చు అంటే యాక్యురసీ ఇస్ కమింగ్ టు అబౌట్ 80% నౌ. ఇంకా కాస్త పెంచినట్లయితే 95-98% వస్తే ఎగ్జాక్ట్ గా గాంజా తెలిసే అవకాశం ఉంది. డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పి చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు కొత్త ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి ముఖ్యంగా టెక్నాలజీని సరిగా వాడమని చెప్పి స్మార్ట్ పోలీసింగ్ ఉండాలా, ఆ తర్వాత ఇన్విజిబుల్ పోలీసు అంటే పోలీసులు కాపాడకూడదు, బట్ విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, పోలీసింగ్ యొక్క ఇంపాక్ట్ కనిపించాలనే ఉద్దేశంతో సీఎం గారు చెప్పినటువంటి
సూత్రాలను బట్టి మేము సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్స్ బాగా విస్తృతంగా వాడుకోవటం, తర్వాత ఆఫీస్ ఇంతకుముందు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా మళ్ళీ రివైవ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాం. విల్ జస్ట్ గివ్ యూ సమ్ డీటెయిల్స్ నౌ. ఈ మధ్య కాలంలో 25,000 కెమెరాలు పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి పోలీసు వాళ్ళు పెట్టించిన కెమెరాలు ఇవే. 25,000 కెమెరాలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇన్సిడెంట్స్ అయితేనేమి సస్పెక్ట్స్ ని 2,434 మందిని ఐడెంటిఫై చేయడం, తర్వాత 1989 కేసులు డిటెక్టెడ్ జరిగింది ఈ మధ్య కాలంలో. చిన్న చిన్న కేసులు కూడాను సీసీటీవీ కెమెరాలు వాడుకోవడం ద్వారా కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ మీకు రెస్పెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీటిని విస్తృతంగా వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా డ్రోన్స్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న డ్రోన్స్ కన్నా ఇంతకుముందు 53 డ్రోన్స్ ఉంటే ఇప్పుడు 118 డ్రోన్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా వీటిని క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ శాంతి భద్రత విషయంలో కూడా డిప్లాయ్ చేస్తా ఉన్నాం. 1376 సార్లు ప్రతి చోట ఈ మధ్య వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ముగిసినటువంటి 2 days బ్యాక్ ముగిసిన భవానీ దీక్షలకు అయితేనేమి, అంతకుముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలకి, కార్తీక మాసంలో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వేపీ బందోబస్తులు కూడా వాడుతూ ఉన్నాం. దానివల్ల డ్రోన్ ఉపయోగం కూడా బాగా పెరిగింది. డ్రోన్ ఈజ్ ఆల్వేస్ అ ఫోర్స్ మల్టిప్లైయర్. ప్రతి చోటకి మనిషి వెళ్ళలేని చోటకి ఒక హిల్లాక్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ స్టేడియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది, మంచి ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, వేపీ ప్రోగ్రామ్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉంటే హిల్లాక్స్ మీద ఏం జరుగుతుంది, అక్కడికి మనుషులు పంపించడం ఎన్ని కూడా అవసరం ఉండదు. ఒక డ్రోన్ పంపించడం ద్వారా అక్కడ జరుగుతున్న మొత్తం తెలుసుకొని అది అప్పటికప్పుడు ఏదో మేము చూడడానికి అవకాశం ఉంటుంది. మా టార్గెట్ ఏంటంటే కనీసం ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ రావాలా వీళ్ళని త్వరలో. అంటే ఇవి మేము కొన్ని ప్రభుత్వం ద్వారా కొంటున్నాం, కొన్ని దాతలు ఇస్తున్నామన్నారు, మాకు డ్రోన్స్ కూడా ఇస్తా ఉన్నారు. వీఆర్ టేకింగ్ ఫ్రమ్ డోనార్స్. ఆ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండాలనేది మా అట్లీస్ట్ ఒకటి ఉండాలని. ఇంపార్టెంట్ పొజిషన్లు ఎక్కువ ఉంటాయి, అది దట్స్ అవర్ టార్గెట్ నౌ. విమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ అయితే హెడ్ కానిస్టేబుల్స్ ని, ఎస్ఐల్ని, అదేవిధంగా కొంతమంది హోమ్ గార్డ్స్ కూడాను డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా వాడుతూ ఉన్నారు. ఇదేమిటంటే వారికి అన్ని డ్యూటీలు చేయలేకపోయినా ఇటువంటి కొంచెం సాఫ్ట్ డ్యూటీలు ఉంటుంది, ప్లస్ వెళ్ళిపోయి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయడం బాగుంటుందండి. బహుశా ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా విమెన్ పోలీస్ని డ్రోన్ ప్రయోగం రన్ చేయడంలో, ఫ్లై చేయడంలో ఎక్కడ వాడటం లేదు. ఇఫ్ యు లుక్ అట్ దిస్ డ్రోన్స్ వాడటం ద్వారా విజయవాడ ఫ్లడ్స్ పరిస్థితి ఎప్పటికప్పుడు లాస్ట్ టైం సమీక్ష జరిగింది. రైట్ సైడ్ చూసినట్లయితే బాపట్ల మొన్న కార్తీక మాసోత్సవాలు అప్పుడు అక్కడ డ్రోన్ ఫ్లై చేయడం వల్లనే 3 సముద్రంలో స్నానానికి వెళ్ళబోయి మునిగిపోతా ఉంటే మళ్ళీ మా పోలీస్ హోమ్ గార్డ్స్ వెళ్ళి వాళ్ళని స్విమ్మర్స్ పోయి రక్షించడం జరిగింది. అది బాపట్లది. కింద 2 కూడాను అనంతపూర్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ గురించి డ్రోన్ సర్విలాన్స్ అండ్ డ్రోన్ పెట్రోలింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో అకార్డింగ్లీ పోలీస్ వెంట అండ్ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఇది చూసినట్టు మీరు ట్రాఫిక్ బోత్ ఇన్ డే అండ్ నైట్ విజయవాడ ట్రాఫిక్ కి డ్రోన్స్ ఎట్లా వాడుతున్నాం, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్. అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ కి ఇన్ఫాక్ట్ ఈ ఫోటోలన్నీ కూడా నిర్మాణం జరిగిన భవానీ దీక్షల ఫోటోలే. ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం కొంతమంది అనూహ్యంగా దసరా ఉత్సవాలు అప్పుడు భవానీలు రావటం, ఆ తర్వాత వాళ్ళు కొండలు ఎక్కటాలు ఏం జరుగుతున్నప్పుడు కొంచెం సిచ్యువేషన్ కొంచెం ఆందోళనకరంగా అయినప్పుడు ఎలా ఉంటుందో ముందుగానే డ్రోన్స్ పెట్టుకొని అప్పుడు డ్రోన్స్ డిప్లాయ్ చేసాం. బట్ అది అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. ఈసారి ముందు నుంచే ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా చేయడం ద్వారా వేర్ ఏబుల్ టు కంట్రోల్ క్రౌడ్స్ ఇన్ దిస్ భవానీ దీక్ష టైంలో చేయగలిగాం. ఇది మీరు ఒకసారి చూసినట్లయితే ఇందా నేను ఒకసారి బ్రీఫ్ గా చెప్పాను. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ దేశం మొత్తంలో 2 చోట్ల డిప్లాయ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఒకటైతే వాళ్ళ నెంబర్ 1 మన నెంబర్ 2, లేదా మన నెంబర్ 1 వాళ్ళ నెంబర్ 2, ఆ విధంగా ఉండే పరిస్థితి నుంచి 2022లో ఏఎఫ్సీ లేకపోవడం వల్ల ఇది చతికిల పడ్డది. ఆ తర్వాత ఇంక అట్లే ఉండిపోయింది. తర్వాత ఆగస్టులో ఈ మధ్య కాలంలో మళ్ళీ రెస్టోర్ చేయడం, దానివల్ల 453 ప్రాపర్టీ అఫెన్సెస్, అదేవిధంగా బాడీ అఫెన్స్ కూడా, అఫెన్స్ అగేన్స్ట్ బాడీ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చూశారు కొన్ని అఫెన్సెస్, మర్డర్ కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసులు అవి కూడాను దీని ద్వారా డిటెక్ట్ అయ్యాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 23,000 ఫింగర్ ప్రింట్స్ కొత్తగా మనం జనరేట్ చేసాం. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి 11.4 lakh ఫింగర్ ప్రింట్ డేటాబేస్ మన దగ్గర ఉంది.
ఇది మన డేటాబేస్ తెలంగాణ డేటాబేస్ ఎప్పుడు మనం కలిసి వాడుకుంటాం. ఎందుకంటే అక్కడ దొంగలు ఇక్కడ వస్తుంటారు, ఇక్కడ పోతుంటారు కాబట్టి మన డేటా కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వాళ్ళు మనం ఎప్పటికప్పుడు కొత్తగా జనరేటింగ్ తీసుకుంటా ఉన్నాం. ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రాపర్టీ అఫేర్స్ ఆఫీస్ మళ్ళీ రెస్టోర్ అవడం వల్ల 7 కోట్ల ప్రాపర్టీ ప్రాపర్టీ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చెప్పాము, టెక్నాలజీ విధంగా ఉపయోగించుకుంటామని. ఏలూరు పోలీస్ వారు ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది, స్మార్ట్ పోలీస్ .ai అని చెప్పి ఒకటి తయారు చేశారు. ఇది దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలోనే ఎంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో పోయిన నెలలో భువనేశ్వర్లో జరిగిన డీజీస్ కాన్ఫరెన్స్ లో కూడాను ఇది ప్రస్తావించినప్పుడు ఎవరి దగ్గర కూడా ఇటువంటి టూల్ ఇంకా ప్రస్తుతం లేదు. ప్రస్తుతానికి ఏలూరు పోలీస్ మాత్రం వాడుతూ ఉన్నారు, దీన్ని ప్రయోగాత్మకంగా వాడుతూ ఉన్నారు. దీని మిగతా జిల్లాలకు కూడాను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి చాలా ఉపయోగపడే టూల్. ఏమిటంటే దీనికి గురించి చాలా బ్రీఫ్గా చెప్తాను నేను. ఒకటి, ఏ భాషలో కానీ వచ్చి చెప్పినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడికి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అరకులోనో అక్కడ ఏదైనా మొబైల్ పోయిందనో ఏదో ఒకటి చెప్పారనుకోండి, వాళ్ళు నార్త్ ఇండియా వాడు కావచ్చు, మనకి లేకపోతే మరాఠీలో చెప్పచ్చు, లేకపోతే తమిళ్లో చెప్పచ్చు. అది అనుకున్న భాషకి ఇంగ్లీష్కి కానీ తెలుగు కానీ ఆటోమేటిక్గా ఆ కంప్లైంట్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఇన్సిడెంట్ సమ్మరీ వస్తాం జరుగుతుంది. ఐఓకి ఏ సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయాలో కూడా వచ్చేస్తుంది దాంతోనే. అంటే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు సెక్షన్స్ ఆఫ్ లా చెప్పాలి జరుగుతుంది. ఈ కేసులో ఏ విధంగా ఫారెన్సిక్ ఎవిడెన్స్ పికప్ చేయాలా అన్న విషయం కూడా తెలియజేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అదేవిధంగా ప్రాసిక్యూషన్ రేపొద్దున ఫ్యూచర్లో డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా ప్లీ తీసుకోవచ్చు, ఏవైనా డిఫెన్స్ తీసుకోవచ్చు అన్న విషయం కూడా ఇప్పుడే చెప్తాం జరుగుతుంది. అంటే ఫలానా ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోండి, ఫలానా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఈ విధంగా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి. ఇది కన్నా చేయకపోయినట్టయితే డిఫెన్స్ వాళ్ళు ఫలానా పాయింట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయటం అయితేనేమి, ఛార్జ్ షీట్ వెట్టింగ్ చేశాక, అంటే మనం రాసిన ఛార్జ్ షీట్ ఇన్ఫాక్ట్ ఇట్ ప్రిపేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ద్వారా అనేక మన ఛార్జ్ షీట్ వాళ్ళకి చెప్పడం ద్వారా ఏదైనా తయారు చేయాలో కూడా వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ మధ్య డీజీస్ కాన్ఫరెన్స్ లో ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు, ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇలా ఉంటే అర్థం బాగుంటుంది. ఆల్రెడీ ఏలూరు పోలీసు వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ సెక్షన్స్ ఆఫ్ లా అప్లై చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినట్టు ఎంత బాగుంటుంది. ఫ్యూచర్ పోలీసింగ్ అదే అని అన్నారు. దట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ అని తెలియజేయడానికి చాలా సంతోషంగా చెప్పగలను విషయం. అదేవిధంగా ఛార్జ్ షీట్ వేసినాక కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. దట్ ఈస్ డన్ బై ద పీపీ గారు కానీ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే దాన్ని ప్రాపర్గా మ్యాజిస్ట్రేట్ గారు కానీ జడ్జి గారు తయారు చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమింగ్ కూడా హెల్ప్ చేసి పెడుతుంది. అదేవిధంగా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేయాలి కోర్టులో అని చెప్తే, ప్రోగ్రెస్ ఆఫ్ ద ట్రయల్ ఏంటని చెప్తే, అంతా అయిపోయాక ట్రయల్లో పొరపాటున కేసు కనుక బీగిపోయినట్లయితే ఈజ్ ఇట్ ఫిట్ కేస్ ఫర్ అపీల్ ఆర్ నాట్ కూడా చెప్పేటువంటి, అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ వరకు ఉండేటువంటి సొల్యూషన్ సంబంధించింది. ఇది మేము తయారు చేసినటువంటి ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దీన్ని ఇంకా విస్తృతంగా వాడటం జరుగుతుంది. అదే విజయవాడలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రైట్ నౌ దిస్ గోయింగ్ ఆన్. ఇది మళ్ళీ ప్రయోగాత్మకంగా ఉంది ప్రస్తుతానికి. ఇది వాళ్ళు ఒక బెంగళూరు బేస్డ్ సంస్థ వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. దీంట్లో ఇదేంటంటే విజయ్ అస్త్రం అని అన్నారు, బట్ యాక్చువల్లీ ఇదేంటంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అర్థంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. విజయవాడలో ఇది వాడుతూ ఉన్నాం. దీనివల్ల రియల్ టైం అలర్ట్స్ వస్తాయి, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉంది ఏంటని చెప్తుంది. అదేవిధంగా డ్రోన్స్ ని వాడతారు ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయడానికి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడం ద్వారా ట్రాఫిక్ అంబాసిడర్స్ అని కొంతమంది మేము వాడుకుంటూ జరుగుతుంది. ప్రిడిక్టివ్ పోలీసింగ్ చేయడం ద్వారా ఇది ఎలా జరుగుతుంది, ఈ ప్రిడిక్టివ్ పోలీసింగ్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళు చెప్తున్నటువంటి కంజెషన్ తగ్గడం గురించి కానీ సరిగ్గా ఉందా లేదా అని మళ్ళీ అప్పటికప్పుడు ఈ పర్టికులర్ టూల్ సరిగ్గా పనిచేస్తుంది కూడా థర్డ్ పార్టీ ఆడిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఏ రోజు ఎంతసేపు ట్రాఫిక్ అవుతుంది ఫలానా జంక్షన్ దగ్గర, అది ఆ ట్రాఫిక్ కంజెషన్ ఆపగలుగుతున్నాం, తగ్గించగలుగుతున్నాం లేదా, ఎంతసేపు అవుతుంది, ఎంత లెంగ్త్ అవుతుంది, దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు అగైన్ దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడుకుంటూ ఏ విధంగా దాన్ని తగ్గించవచ్చు, ఎక్కడ జంక్షన్ ని మనం
కంజెషన్ తగ్గించుకోవచ్చు అని చెప్పడం. ఎందుకంటే చాలాసార్లు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మాకు ఏంటంటే, నేను వెళ్తున్నప్పుడు అవసరం కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఎక్కువసేపు ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించదు. దానివల్ల మాకు వచ్చేది లాభం కన్నా అనవసరమైన తిట్లు తప్పించే ఉండవు, అందుకని చేయొద్దని చెప్తా ఉన్నారు. సో అందుకోసం దీన్ని మేము ప్రస్తుతానికి విజయవాడలో వాడుకుంటాం, మెత్తూరు కూడా వాడడానికి ప్రయత్నిస్తాం. దీస్ అనదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మేము వాడుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఇవి చాలా కేసులు ఉన్నాయి, నేను క్విక్గా చెప్పేస్తాను. శ్రీకాకుళం, ఏలూరులో ఈ మధ్యకాలం చేసినటువంటి టెంపుల్ థెఫ్ట్స్ నేను వివరాలు చెప్పను ఫర్ వేరియస్ రీజన్స్. ఐ నాట్ టెల్ యూ. ఒక్కటి మాత్రం చెప్తాను, వీటన్నిటి గురించి చెప్పే విషయంలో నేరస్తులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, తెలుసుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరం జరిగినా ఇవాళైతే రేపైనా పట్టుబడిపోతారు. కాబట్టి నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం, అటువంటి పరిస్థితి కావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. మేము ఆ డైరెక్షన్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మీకు చెప్పినట్లయితే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క కేసు ఎంత ఫాస్ట్ డిటెక్ట్ అయింది. సీసీటీవీలు ప్రతి చోట ఉండాలి, ఎక్కడ అఫైర్ జరిగినా ఏదో ఒక కెమెరాలో రికార్డ్ అవ్వాలి అనేది మా టార్గెట్. అది ఒక పబ్లిక్ ప్లేస్లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, లేకపోతే ఒక టెంపుల్ దగ్గర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి చోట ఒక సీసీటీవీ కెమెరా ఆల్ క్రైమ్ హాట్స్పాట్స్లో ఉండాలి, రిలీజియస్ ప్లేస్ దగ్గర ఉండాలి, మిగతా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఉండాలి అనేది ఆలోచనతో వెళ్తా ఉన్నాం. సో సీసీటీవీ కెమెరాస్ విస్తృతంగా పెడతా ఉన్నాం. ఇప్పటికే ఇందా చెప్పా 25,000 కెమెరాలు పెట్టాం. మా టార్గెట్ ఏమిటంటే 31st March కల్లా, అంటే 3 నెలల టైంలో వుడ్ లైక్ టు రీచ్ అనదర్ 1 lakh కెమెరాస్. ఇది పబ్లిక్ని మోటివేట్ చేయడం ద్వారా వాళ్ళ కాలనీలో అయితేనేమి, వాళ్ళ షాపుల దగ్గర అయితేనేమి, వాళ్ళ ఇంటి దగ్గరే కానీ బయటకు చూపించే విధంగా కెమెరాలు పెట్టుకోవడం ద్వారా వాటిని మా కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయడం ద్వారా కంట్రోల్ చేయాలని ఆలోచన. నేను ఎగ్జాక్ట్గా ఎలా చేసాం ఒక్కొక్క కేసు చెప్పను. నేను ధైర్యంగా చెప్పలేదు ఒకటైతే సీసీటీవీ కెమెరా గురించి చెప్తాను, మిగతా చెప్పను. చెప్తే నేరస్తులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్పట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ టెక్నాలజీని వాడుకొని దొంగలను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దొంగతనాలు చేసేవాడు చేయకుండా ఉంటే వాని ఆరోగ్యానికి మంచిదని మాత్రం ఒకసారి క్లియర్గా తెలియజేస్తా ఉన్నాను. ఐ జస్ట్ క్విక్లీ టెల్ యూ, శ్రీకాకుళంలో సుమారు 2 సంవత్సరాల నుంచి సిరీస్ ఆఫ్ టెంపుల్ థెఫ్ట్స్ జరుగుతూ ఉంటే వాటికి సంబంధించి మా వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసిన వాటి సీరియస్గా తీసుకోవటం, దాన్ని తీవ్రంగా పరిగణించడం అయితేనేమి, తర్వాత టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మొత్తం 38 టెంపుల్ థెఫ్ట్ కేసెస్ డిటెక్ట్ అయింది. అదేవిధంగా మిగతా కేసులు కూడా కొన్ని అదేవిధంగా అదే గ్యాంగ్ చేసిన మిగతా కేసులు కలిపితే 120 కేసులు డిటెక్ట్ అయినాయి. అందులో 1.72 crores ప్రాపర్టీ రికవర్ అయింది. అదేవిధంగా ఏలూరులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర టెంపుల్లో జరిగినటువంటి అఫెన్స్ సీరియస్ దాదాపు 1 కిలో బంగారం పోయింది అక్కడ. దాన్ని తీవ్రంగా పరిగణించి చేసిన వల్ల ఇక్కడ ముద్దాయి కూడా చాలా టెక్నాలజీ వాడుతున్నటువంటి వాడే. అంటే పోతూ గూగుల్ మ్యాప్స్ వాడుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్లో టెంపుల్స్ నియర్ బై అని కొట్టినప్పుడు ఓం అని వస్తూ ఉంది, దాని ప్రకారం చేసాడని తెలిసింది. సో అతను టెక్నాలజీ వాడు, అంతకన్నా ఎక్కువ టెక్నాలజీ మేము వాడటం ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేసాం. దీని ద్వారా 1 కిలో గోల్డ్, 10 కిలోల సిల్వరు, తర్వాత 20-25 ఏళ్ల వయసు ఉన్నటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 43 కేసులు డిటెక్ట్ అయినాయి ఈ ఒక్క ఏలూరు చేసినటువంటి దాంట్లో. అదేవిధంగా ఆస్పరిలో అస్సలు ఏమీ క్లూ లేనటువంటి, చనిపోయింది ఎవరో తెలియదు, మర్డర్ కేసు అది, ఒక డ్రమ్లో పడేసి వెళ్ళిపోతే చనిపోయిన ఎవరో తెలియదు, అక్యూజ్ ఎవరో తెలియదు. ఆ కేసు కూడాను పూర్తిగా టెక్నాలజీ వాడి 28 జూలై నాడు జరిగింది. అది ఒక 48 hours కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు గమనించే ఉంటారు, తిరుపతిలో దొరవారి సత్రం ఏరియాలో జరిగినటువంటి 8 సంవత్సరాల బాలిక రేప్ అండ్ మర్డర్ కేసు. ఇది కూడా 24 hours పూర్తిగా, ఇదైతే క్లియర్గా సీసీటీవీ టెక్నాలజీ ద్వారా మనకు వచ్చింది. అది క్లియర్ ఫుటేజ్ వచ్చింది, దాని ప్రకారం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో సైనైడ్ కిల్లర్స్ కేసు జరిగినప్పుడు ఒక 2 సంవత్సరాలుగా జరిగినటువంటి ఇంతకుముందు జరిగిన 4 అఫెన్సెస్ ప్లస్ ఇప్పుడు ఈ సంవత్సరం 5th జూన్ నాడు, జూన్ 5వ తారీఖు జరిగిన అఫెన్స్ని మేము అది కలిపి మొత్తం 5 కేసులు డిటెక్ట్ అయినాయి. అది కూడా సెప్టెంబర్లో, అంటే జరిగింది జూన్లో అయితే డిటెక్ట్ అవడానికి సెప్టెంబర్ అయింది. ఆ తర్వాత మొత్తం 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ SSS కేసు సత్యసాయి జిల్లాలో జరిగిన కేసు ఏంటంటే ఇంట్రెస్టింగ్ కేసు. 1998లో జరిగినటువంటి మర్డర్
వాడు వాళ్ళ భార్య మీద అనుమానంతో కొడుకుని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఇంకా ఎక్కడున్నాడో తెలియదు. 28 ఏళ్ల క్రితం 26 ఏళ్ల క్రితం జరిగిన అఫెన్స్, 1998లో జరిగిన అఫెన్స్ మొన్న ముద్దాయిని అరెస్ట్. అంటే ఏం చెప్తామంటే కానూన్ కా హాత్ బహుత్ లంబే అవుతాయని చెప్తారు. లాంగ్ ఆర్మ్స్ ఆఫ్ ద లా ఎంత పోయినా కానీ పట్టుకోవడం జరుగుతుందని చెప్పి తెలియడానికి ఇది. అంటే 26 సంవత్సరాల తర్వాత ముద్దాయి దొరికాడు ఈ కేసులో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పట్లేదు. ఈ నోటబుల్ అఫేర్స్ ఈ మధ్య జరిగినాయి, మీరు ఇంక్లూడింగ్ భీమవరం పార్సల్ మర్డర్ కేసు ఈ మధ్య జరిగింది అయితేనేమి, అదేవిధంగా మిగతా లాట్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అయింది. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ గో టు ద అదర్ థింగ్. టైం ఉంటే మీరు అనుకుందాం. సో మొన్న జరిగినటువంటి ఫ్లడ్స్ విషయంలో 14,000 చిల్లర మందికి మేము పోలీసు వారు రెస్క్యూ చేయడం, ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 160 మంది రెస్క్యూ చేయడం, అదేవిధంగా అనేకమైన బ్లాక్స్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సహా అందరూ కూడా డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగింది. మీకు తెలిసి ఈ మధ్యనే పోలీస్ కమ్యూనికేషన్ డే నాడు సీఎం గారు 20 కోట్లు వెల్ఫేర్ కి శాంక్షన్ చేశారు. అదేవిధంగా మాకున్న పోలీస్ క్యాంటీన్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేయడం కోసం మేము దానికి ఒక 4.7 crores శాంక్షన్ చేయడం జరిగింది. పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ మాకు ఇంత ఉన్నటువంటి 75 లక్షల నుంచి మళ్ళీ 1 కోటి రూపాయలకి పెంచడం జరిగింది. నేచురల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల నుంచి 15 లక్షలు పెంచడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ మొత్తం అన్ని కలిపి 189. ఇది సీనియర్ లెవెల్లో, అంటే జిల్లాలో జరిగేటువంటి రేంజ్లో జరిగేటువంటి ప్రమోషన్లు కాక సీనియర్ లెవెల్లో జరిగేటువంటి ప్రమోషన్లు. అంటే ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ, డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ టు ఎస్పీ, ఎస్పీ టు ఐపీఎస్, ఇవన్నీ కలిపి 139 ప్రమోషన్ జరిగింది. ఇదే విధంగా ఏఆర్ ఏపీఎస్పీలో కూడాను ఆర్ఐ టు డిఎస్పీ, ఆర్ఐ టు అసిస్టెంట్ కమాండెంట్ టు డిఐజీ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా వాళ్ళ మొరైల్ని పెంచడానికి అన్ని విధాలు మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇందాక చెప్పినట్టు 31 మార్చ్ లోపు, అంటే ఫస్ట్ 3 months లోపే 1 లక్ష సీసీటీవీ కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో అరేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. దీని ద్వారా అనేకమైన కేసులు డిటెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా ఏఐ ద్వారా 2 చూపించాను, ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ సంబంధించి 2 చెప్పాం. అదేవిధంగా ఇవి 2 కాకుండా ప్రిడిక్టివ్ పోలీసింగ్ కి, అంటే ఎక్కడ ఏదో ఎటువంటి అఫెన్స్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉందని ఒకటైతే, ఎక్కడ ఏ విధమైన శాంతి భద్రతలకి అంతరాయం కలిగే అవకాశం ఉందని రెండవది. అంటే ఒకటి ప్రిడిక్టివ్ పోలీసింగ్ ఇన్ క్రైమ్, ఇంకొకటి ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్. అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది, రేపొద్దున ఏమైనా గొడవలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గ్రూపులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చూసి దాని ద్వారా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం. దానికి కూడా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంత చెప్పారు, ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పొజిషన్ రావాలని ప్రయత్నిస్తాం. డ్రోన్స్ కూడాను ఎక్స్టెన్సివ్ కూడా అనుకుంటా ఉన్నాం. గ్రే హౌండ్స్ మనం రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి గ్రే హౌండ్స్ మనకి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అట్లా లేకపోవటం, దానికి సంబంధించి రెండు ఇన్స్టిట్యూట్స్ కూడా మేము ఈ మధ్య స్థల సేకరణ జరిగింది. అది వీళ్ళ త్వరలో ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయించాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. వచ్చేసి నూగుండపల్లి విలేజ్ లో, ఇప్పుడు కృష్ణా అంటారు, ఇప్పుడు ఏలూరు జిల్లా నూగుండపల్లి జిల్లాలో వస్తుంది. అదేవిధంగా గ్రే హౌండ్స్ వచ్చేసి కొత్త వలస మండలంలో రేలి అనే విలేజ్ లో ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా సుమారు 500 ఎకరాలు గ్రే హౌండ్స్ కి, తర్వాత 150 ఎకరాలు 160 ఎకరాలు అప్పాకి ఐడెంటిఫై చేసాం. మీరు త్వరలో ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ 2500 వెహికల్స్ కి సంబంధించి ప్రతిపాదన వెళ్ళింది. దానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఎన్ని వచ్చినట్టయితే, ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల క్రితం మనం వెహికల్స్ కొన్నాం, మధ్యలో ఆరాకొరా కొన్నాం కానీ అది పెద్ద లేవు. మళ్ళీ వెహికల్స్ ప్రొక్యూర్ చేసుకుని మెరుగుడి పెంచాలనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఈసారి ప్రతిసారి మార్టియర్స్ పోలీస్ కమ్యూనికేషన్ డే పరేడ్ ఎప్పటికప్పుడు మన మున్సిపల్ స్టేట్లో చేసుకోవడం, మళ్ళీ కట్టినటువంటి స్తూపాన్ని మళ్ళీ తీసేయడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మెమోరియల్ శాశ్వతంగా
సిఆర్డి ఏరియాలో కట్టుకొని అక్కడే పరేడ్ చేయాలని చెప్పి మొన్న కమ్యూనిషన్ డే ఆ పరేడ్లో సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్థల సేకరణ చేసి అక్కడ మార్చేస్ మెమోరియల్ కట్టజరుగుతుంది. అదేవిధంగా బహుశా రిపబ్లిక్ డే కూడాను అక్కడే సిఆర్డీలో చేయాలని చెప్పి ఈ సంవత్సరం చేస్తాం అనుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా చేయడం ద్వారా పోలీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం, ముఖ్యంగా మా నైపుణ్యాలు పెంచి ప్రజలకి మెరుగైన సేవలు ఇవ్వాలి, ప్రజలకి పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా ఈ విషయంలో మా ప్రయత్నంలో సహకరిస్తారని చెప్పి కోరుకుంటా. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. In under cyber crimes, it is written that total amount of loss is 1,229. But how much was scammed and how much you have recovered is not there. So would you shed some light on it? సార్ దానికి అనుబంధంగా క్వశ్చన్ సార్ దాదాపుగా 7,23,000 కాల్స్ రిసీవ్ చేస్తే 916 మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి సార్? వీటిలో కాగ్నైజబుల్ అఫెన్స్ ఎన్ని ఉన్నాయి, కేసు కట్టవలసి అని ఆవిడ చూస్తాము. ఇంకోటి అంటే కొన్ని కాల్స్ కలిపి ఒక కేసు కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 4-5 కలిపి ఒక కేసు కింద, ఎందుకంటే లేకపోతే ఎఫ్ఐఆర్లు ఒకసారి లక్షలు అయిపోతాయి. మీరు నేను జస్టిఫై చేయడం కోసం చెప్తుంది కాదు, కానీ ఈ మధ్య ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ కేసుల్లో ఎక్కువ కేసులు కట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ వారు ప్రత్యేకమైనటువంటి ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్. అంటే స్పందించే విషయంలో, వస్తున్న విషయంలో అంత బాగా కేసులు కట్టాము, స్పందన ఎలా ఉందన్న విషయంలో మనకి వీఆర్ రికగ్నైజ్ as number 1. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. అందుకనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పెరిగిందన్న వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ పెరిగిందన్న వాళ్ళు కానీ మేము పెద్దగా ఆందోళన చెందట్లేదని కావాలని చెప్పాను. ఎందుకంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. కేసులు లేవు, జరగట్లేదు, మా రాష్ట్రంలో లేదు, దొంగతనం సైబర్ క్రైమ్ జరగట్లేదు అని చెప్తే తప్పు అవుతుంది. అది ఐ విల్ బి టెలింగ్ ఎ లై. ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రస్తుతం ఇది నడుస్తుంది. మీరు చూసినట్లేదు, ఒకప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగినాయి, రోడ్ రాబులు వెంటకాడీలు ఎక్కువ జరిగాయి, ఇళ్ల మీద పడి దొంగతనాలు దోచుకునే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎకనామిక్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పను, కానీ ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కేసులు ఉన్నప్పటికీ కాల్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి కొన్ని సింపుల్ కాల్స్ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కేసు కట్టదగినటువంటి విషయాలు, అంటే తెలుగులో పట్టదగిన నేరం అంటారు, అది వాడట్లేదు. కాగ్నైజబుల్ అఫెన్స్, ఏదికి కేసు కట్టాలి, దేంట్లో సెక్షన్ ఆఫ్ లా అప్లై అవుతుంది అన్నదాని ప్రకారం చేసినప్పుడు ఇవి జరుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినది ఏమవుతుందంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ in a gap of 1-2 minutes, lakhs and lakhs of rupees goes away from one account to another. It is very difficult to catch. One, because they're all mule accounts. పూర్తిగా ఫేక్ అని చెప్పను, కొన్ని అప్పటికప్పుడు నేరం చేయడం కోసం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటువంటి అఫెన్స్ అకౌంట్లు కొన్ని ఉన్నట్లేదు. కొన్ని ఏమిటంటే ఎవరో పాపం పేదోడు ఎవరు ఉంటాడు, రూపాయలు ఒక ఫ్రూట్ వెండర్ ఉంటారు, అరే నేను ఫలానా రాష్ట్రం వాడిని, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ అమౌంట్ ఒక ఆయన పంపించేది ఉంది, నాకు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు వస్తుంది, అందులో నీకు 500 ఇచ్చేస్తాను, నాకు 10 లక్షలు వచ్చేది ఉంది, నీకు 500 ఇస్తాను, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వంటాడు. వాడికి ఏం తెలియ ఇచ్చేస్తాడు. వాడిని పట్టుకొని ఎంత నాకు ఉపయోగం లేదు. ఐ థింక్ యూ ఆర్ గుడ్ అండర్స్టాండ్. స్మాల్ ఫ్రూట్ వెండర్ ఆర్ పెట్టి వెండర్ ఆర్ పెట్టి ఫెలో ఆన్ ద స్ట్రీట్, sometimes it can be a cobbler, it can be a small businessman. So that man's account is used. So even if I thrash him tomorrow or do any amount of interrogation, I don't get anything out of it. The amount is already gone. So freezing of amount itself is very difficult for us. Catching of every mule account, every person, even if you go to him, you will not be able to recover that. And then the another problem will be on the same accused. There will be half a dozen states which are taking a claim, because the offender has duped somebody in Andhra Pradesh, somebody in Bihar, somebody in UP. So these are other things. So these are various, and then the problem is, I'm sorry to say, sometimes the judicial officer may not be able to appreciate
the kind of thing we tell them. They say that no, you get all the evidence and all we'll give. So in the meantime, a lot of the valuable time is lost. So I'll not be able to freeze their court also. So these are some of the serious problems and challenges that we have. We are trying our best. Sir. That's the reason I said we have to improve our capacity building. Then we have to involve the stakeholders. What is very important is to involve the stakeholders. Wherever a banker has told them, alerted them, the offense was prevented. The best example I can tell you is, I always say this example because on the same day this happened, on 15th of November, 2 people were about to be duped. One in Tirur branch of SBI, which we were able to prevent, because the banker was alerted. Not, I don't give credit only to myself, in the sense only to the CP Vijayawada. CP Vijayawada held a meeting with a lot of bankers, told them, educated them. So Tirur branch manager was able to ask him, మామూలుగా ఇస్తాం నీ ఎద్దట్టు ఇస్తాం ప్రెషర్ మీద ఇస్తున్నాం సార్ నాకు కాల్ వచ్చింది సార్ ఇదేమో అగ్రా బాబు అనిపించాడు. Whereas on the same day, another same bank, another branch, Machavaram, the manager perhaps was not alert. 1.25 crores is gone. So this is what is happening. అంటే ఇందులో 1200 కోట్లు పైగా లాస్ అయిన ప్రాపర్టీ. అయితే మీరు బ్యాంక్స్ని సెన్సిటైజ్ చేశారు, మరి బ్యాంక్ యాప్స్ ఉన్నాయి, అలాగే పేమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి, మరి వాటిని ఏమైనా సెన్సిటైజ్ చేస్తున్నారా ఎట్లా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అమెజాన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ పర్చేజ్ అయిపోయింది. ఇప్పుడు అమెజాన్ వాడు నాకు ఇవ్వడు రిటర్న్, సో అది మనం ఏం చేయలేము. అంటే అట్లీస్ట్ వచ్చి గుజరాత్ సంపేర్ ఎక్కడో ఉంది, అతన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి మనకి లేదు. అది సో ఇప్పుడు అమౌంట్ ఎట్లనో పోయింది, అతన్ని కూడా తీసుకొచ్చి మనం చేయలేము, కేసు చేయలేము అని చెప్పారు. అప్పుడు ఆ గోల్డెన్ నెంబర్ అనేది అన్ని కేసెస్ లో యూజ్ అవుతుంది. కరెక్ట్ అమ్మా. అంటే ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, a lot of mobile apps have, mobile banking has come. Earlier we are doing more and more of net banking. Now we have come to mobile banking. Mobile banking lo limit నేనే పెంచుకుంటున్నా. 10 లక్షలు పెట్టుకొని కూర్చున్నా. ఎందుకు పెట్టుకోవాలి నేను? 50 లక్షలు పెట్టుకున్నాను, ₹1 కోటి పెట్టుకున్నాను. అది కంట్రోల్ అనే చేసుకోవాలి, ఎస్పెషల్లీ మొబైల్ బ్యాంకింగ్. అట్లీస్ట్ నువ్వు కొంచెం జాగ్రత్త చూసి ఆలోచించి నెట్ బ్యాంకింగ్ యూ హ్యావ్ లిటిల్ టైం. లేదా బ్యాంకు ద్వారా చేసేట టైం ఉండదు కదా. బట్ వీ వాంట్ టు, అంటే మనం వాడద్దని చెప్పను, వాడేటప్పుడు మనం ఎందుకు వాడుతున్నాం? నాకే కాల్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఐ కీప్ గెటింగ్ కాల్స్ దట్ దిస్ అన్ అలర్ట్ ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, దిస్ అండ్ దట్. ఆల్ ఆఫ్ us get calls. Don't get worried about it. Why will a customer catch me? Why will somebody catch me? What crime I have committed? అన్న ఒక్క నిమిషం ఒకసారి ఆలోచిస్తే యు ఆర్ సేఫ్. ఎక్కడో ఏదో పార్సల్ దొరికింది, విల్ బి ఏబుల్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మనం చాలా లిబరల్గా పైసలు ఇచ్చేయటం, డబ్బులు ఉన్నాయి, ఐఎమ్ సారీ టు సే, పైసలు ఉండే పోయేది. బ్యాంకులో ఎక్కువ పైసలు పైసలు పోవు. ఎలా కాల్ ఇస్తున్నారు సార్? అంటే నేరం జరుగుతుంది వెంటనే గుర్తిస్తాడు, ఆ గోల్డ్ ఎలా రీచ్ అవ్వాలి? I'll tell you, in fact, ఇందాక చెప్పిన వాటిలో చెప్పలేదు. విజయనగరంలో ఒక 70-year-old లేడీ, షీ లాస్ట్ అబౌట్ 40 lakhs పోయింది. ఆవిడకి ట్రాన్స్ఫర్ చేయగానే చెప్పింది మాకు. సో దాన్ని మేము ఇమీడియట్గా ట్రాక్ చేయడం ద్వారా పూణేకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పటికీ మేము ఎవరైతే ముద్దాయిని పట్టుకుందాం అనుకున్నాడో, సమ్ అదర్ పోలీస్ హ్యావ్ కమ్ టు క్యాచ్ హిమ్. బెంగళూరు పోలీస్ హ్యావ్ కమ్ అండ్ కాట్ హిమ్ ఆల్సో, సేమ్ అక్యూజ్డ్. ఆ తర్వాత మేము ఇంకొంచెం వర్కౌట్ చేయడంలో సమ్ తారీఖు కూడా ఉన్నాడు, జేఎండ్కేలో పట్టుకున్నాం ఈ లింక్లో వచ్చాయి. సో వాని ద్వారా 10 లక్షలు ఇంకా వీధి రికవర్ అయింది. సో 40 lakhs పోయింది, అబౌట్ 20 lakhs is recovered, 21 lakhs is recovered. She is lucky because 50% recovery in a digital arrest case or investment scam is a big thing. Nearest police station you can do. 1930 చెప్తారు, 1930 చెప్తారు. అది చెప్పి వచ్చేలోపే యూ కెన్ టాక్ టు అస్, ట్రై టు డూ సంథింగ్. ఏ బ్యాంకర్ జరిగిందో చెప్పి పట్టుకొని అక్కడ ముందు అకౌంట్ ఫ్రీజ్ చేయడం ప్రయత్నిస్తాం. మీ అకౌంట్ నుంచి వెళ్ళకుండా
ఆ అకౌంట్ ఫర్దర్ వెళ్ళకుండా చేసినట్టు సరిపోదు. లేదు అక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్తే అక్కడ ఆపడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇప్పుడు లోకల్ అగ్రి సైబర్ క్రైమ్ ఒకటి మీరు చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. తర్వాత మీరు గమనించే ఉంటారు, ద బెస్ట్ థింగ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఆటోమేటెడ్ థింగ్. కాబట్టి 1930 కాల్ ఇస్, అందుకే కాల్స్ ఎక్కువ వస్తాయని చెప్పేది. 1930 కాల్ చేసేయడం, ఇమీడియట్ గా చెప్పేయడం, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళడం. మీకు సార్ మీ వైపు నుంచి ఏదైనా ఒక నెంబర్ కానీ అలా అంటే ఇమీడియట్ మీరు చెప్పిన గోల్డెన్ అవర్కి రీచ్ అవ్వాలంటే సార్ ఇమీడియట్ గా క్రియేట్ చేసే మెకానిజం చాలా స్పీడ్ గా ఉండాలి సార్. అది సరిగ్గా లేదనేది. సో విల్ డూ వన్ థింగ్ మనకి I4C లాగా A4C ఉంది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ సైబర్ కంట్రోల్ సెంటర్ చెప్పి పెట్టడం జరుగుతుంది. సో దానికి చెప్పొచ్చు మీరు. అదర్వైజ్ వాట్ వీ ఇన్ఫాక్ట్ దట్స్ ద రీజన్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ 1 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ముందు ఆ జిల్లాకు చెప్పేస్తే ఆ జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చెప్తే అయిపోతుంది. ఈ త్వరలో వస్తాయి అన్ని జిల్లాలు, ప్రతి జిల్లాకు కూడా వస్తుంది. మీరు ఏది లేకపోతే ఎక్కడ జరిగిన విజయవాడ సైబర్ క్రైమ్ కంట్రోల్ చెప్పండి దగ్గర ఇష్టపడ్డ వాళ్ళందరూ ఈజీ అయిపోతుంది. ఏమో ఐఓసీ ఆపరేషన్ ఉంది, ఆల్రెడీ ఆపరేషన్ ఉంది సార్. 1 సెకండ్ సార్, మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతా అని చెప్తున్నారు కదా సార్. అది సో విజయవాడ మీ సిపి ఆఫీస్ పక్కన ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇబ్రహీంపట్నం నుంచి రావాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours. సో ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే వాట్ ఇఫ్ దేర్ ఇస్ నో రెస్పాన్స్, డైరెక్ట్ రెస్పాన్స్ అలా కాకుండా సో ఇఫ్ యూ సెటప్ లైక్ ప్రతి స్టేషన్కి లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటారు, క్రైమ్ ఉంటుంది. సో వాట్ ఇఫ్ దేర్ ఇస్ పాసిబిలిటీ టు గెట్ అనదర్ బ్రాంచ్ సైబర్ క్రైమ్? See, one thing is you can call 112. That anyway is there. At Lane Pakshalo, you can call the cybercrime police station of CID. You directly talk to either SP there or a DSP there, whoever is there. And numbers మేము షేర్ చేస్తాం. Okay? Yeah. How many illegal migrants from Bangladesh are there in Bangladesh? Are you trying to map them? I don't have information right now with me. So let me not just talk something in air. I don't have information right now with me. Regarding this CID case on Kadambari Jatwani case, CID చాలా కేసెస్ తీసుకుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కాదంబరి జత్వాని కేసులో ఈవెన్ హైకోర్టు కూడా మొన్న కామెంట్ చేసింది, ఎందుకు సీరియస్ గా లేరు, ఎందుకు ఆ కేసు క్లోజ్ చేయలేదు, సస్పెక్ట్స్ ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. కొంతమంది CID కేసెస్ మీద కొద్దిగా అప్డేట్ చేస్తారు ప్లీజ్. The only thing I want to tell you is, with all due regards to the Honorable High Court, what I want to say is, arresting an accused is a decision to be taken by the IO. So let the IO take the decision. Whenever he thinks is required, he will take the decision. Okay? సార్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ని కేసులు పెట్టారు? Sir. No arrest or no arrest is the prerogative of the IO. Let him take the decision. We don't want to influence him. సార్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసలు? రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ సంబంధించిన ప్రజల్లో అవగాహన, ప్రజలకి ఎక్కడ పడితే అక్కడ ఫైల్ విధిస్తా ఉన్నారు, ట్రాఫిక్ కూడా తీవ్రమైన అంతరాయం కలిగిస్తా ఉన్నారు, రోడ్డు కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. దీనిపై యా, సో మీరు అడిగిన మొదటి ప్రశ్నకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, పర్యటన అయిపోయినాక ఆ శిలాఫలకం దగ్గరికి పోయి అతను ఫోటో తీసుకున్నాడు, కొద్దిమంది అధికారులతో ఫోటో తీసుకున్నాడు. ఏది అన్నట్టుగా తప్పే, అది భద్రతా లోపమా కాదా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించుకొని. అంటే అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం కింద మనం గమనించాల్సి ఉంటుంది. అయిపోయినాక శిలాఫలకం దగ్గర పోయి ఫోటో తీసుకున్నాడు. అదేవిధంగా కొంతమంది పోయి నేను ఇట్లా ఏదో సిఆర్పిఎఫ్కి పోస్టింగ్ అయ్యాను, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాన్ని స్టార్లు పెట్టుకొని చెప్పడం ద్వారా కొద్దిమంది కింది స్థాయి అధికారులతో ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము కేసు కట్టడం జరిగింది, అతను అదుపులో తీసుకున్నాం. ఈజ్ అన్ ఎక్స్ సిపాయి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. అది యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భద్రతా లోపం ఉందా లేదా మేము విచారిస్తున్నాం. దట్స్ నెంబర్ 1. రెండోది ఎవరన్నారు? యా, ఇప్పుడు మీరు చూసినట్టు యాక్సిడెంట్స్ లో ముఖ్యంగా ఎక్కువ బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్న వాటిలో 2 వీలర్స్ నడుపుతున్న వాళ్ళు చనిపోతా ఉన్నారు, గాయాలైన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో దీనికి సంబంధించి హెల్మెట్ వాడకం చేయాలని చెప్పి చాలా కాలంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య ఆనరబుల్ హైకోర్టు చాలా క్లియర్గా పోలీసు శాఖపై
తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎందుకు మీరు చేయట్లేదని చెప్పడం జరిగింది. మీకేమి ప్రాణాలంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా మీరు ఎందుకు ఎన్ఫోర్స్ చేయట్లేదు, దానికోసం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము నెక్స్ట్ 3 months యాక్చువల్లీ 2-3 months పాటు అవగాహన కార్యక్రమం ఎక్కువ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఫైల్ విధించే దానికన్నా కూడాను ముందు ఎడ్యుకేట్ చేయాలనేది సీఎం గారు కూడా ఆలోచన విషయం. మేము లాస్ట్ టైం ఒకసారి సీఎం గారితో మాట్లాడినప్పుడు ముందు అందరినీ ఎడ్యుకేట్ చేయండి, హెల్మెట్ విషయంలో అయితేనేమి, తర్వాత ఫైన్స్ విషయంలో కానీ అన్ని గట్టిగా ఒకసారి ఎడ్యుకేట్ చేశాక అప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేయమని చెప్పారు. ఈ విషయాలు మరొకసారి మేము ఆలోచిస్తాము. బట్ విషయం ఏమిటంటే మాకున్నది ఒకటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలని, అంతే తప్పించి వేరేది లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ ఎవ్రీ మండే చూడండి, ఇది ఎక్కడెక్కడ యూనిట్ ఆఫీసర్స్ చెప్తారు, అది నేను చెప్పను. ఏ యూనిట్ ఆఫీసర్ అక్కడ చెప్తారు. విజయవాడ అయితేనేమి, వైజాగ్ అయితే ఎలా ఉంది, ఏ రూట్లు రాకూడదు, ఫ్లైఓవర్స్ వాడకపోవడం, డీజేలు పెట్టుకొని తిరగటం, రోడ్డు మీద ఎక్కువ సౌండ్ చేసి ఇవన్నీ చెప్తారు, కన్సల్ట్ ఆఫీసర్ చెప్తారు. సార్ ఎవ్రీ మండే పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ సిస్టమ్ నిర్వహిస్తున్నారు. దాని ఎలా ఉంటుంది సార్ సొల్యూషన్? అంటే వచ్చిన వాళ్ళకి రిజాల్వ్ అవుతుందా లేదా? ఎందుకంటే ఎవ్రీ మండే లాట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో జరుగుతూ ఉంది. అది అన్ని జిల్లా స్థాయిలోనూ అన్ని స్థాయిలో జరుగుతూ ఉంది. బోత్ మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కానీ పర్సెప్షన్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇన్ఫాక్ట్ మేము ఏం చేస్తామంటే ఒక అప్పుడప్పుడు మా ప్రతినిధిని కూడా మిగతా ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓ పంపిస్తా ఉన్నాం. ఎందుకంటే దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ కానీ సంబంధించి అంటే కూడా మా వాళ్ళు వెళ్తామని చెప్తా ఉన్నారు. సో మా వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు, ప్లస్ మాది వీడియో చేస్తూ ఉన్నాం. చాలా బాగా ఉంది స్పందన, మాకు చాలా క్లియర్గా వీఆర్ ఏబుల్ టు క్లియర్ ద ఇష్యూస్ ఎప్పటికప్పుడు. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, ఏదైతే పీడిఎస్ రైస్ కి సంబంధించి కంప్లీట్ గా మిస్యూజ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది త్రూ కాకినాడ పోర్ట్ అని డిప్యూటీ సీఎం కూడా ఆలోచించింది. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నా ఎంత మంది ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని, అలాంటి వాటికి మీ రిజర్వేషన్లో కానీ మీ వే ఫార్వర్డ్ లో కానీ ఏమన్నా ఉందా? మీరు 2 విషయాలు చెప్తారండి ఇక్కడ. ఒకటి వచ్చేసి ఈ మధ్య మనం పీడీ యాక్ట్ని కొన్ని అదర్ క్రైమ్స్ కూడా ఎక్స్టెండ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లయితే కూడా యాడ్ చేయమని, తర్వాత శాండ్ విషయంలో చేసే మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ పెట్టమని, అందులో చాలా ప్రత్యేకంగా పీడిఎస్ రైస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ కూడా పెట్టాం దాంట్లో. ఇది ఒక విషయం, ఎందుకంటే అది ఆల్రెడీ మనం అసెంబ్లీలోను కౌన్సిల్లోను పాస్ అయిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ విల్ టేక్ ద సెట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ రంగంలో ఇది కూడా అయిపోతుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు జరిగిన కాకినాడ జరిగిన 13 కేసుల సంబంధించి ఒక సిట్ ఫామ్ అయింది. ఆ సిట్లో ఒక పోలీసు వాళ్ళే కాదని చెప్పేసి సివిల్ సప్లైస్, రెవెన్యూ వాళ్ళు కలిపి చేస్తా ఉన్నాం. ఇది కాకుండా ఇండివిజువల్గా ఎక్కడెక్కడ జిల్లాలో కొంచెం ఏదైనా అఫెన్స్ ఉంటే అది కూడా పెడతారు. ఈ మధ్య మేము చూసారు కృష్ణా జిల్లా అయితే మేము గుంటూరు జిల్లాలో కొన్ని అఫెన్స్ జరిగి వాటి మీద కేసులు పెట్టాం. సో ఎక్కడెక్కడ జిల్లా స్థాయిలో జరిగేది ఒకటైతే, రెండవది సిట్ చేసేటువంటి కేసు అదొక ఎగ్జాంపులరీగా ఉదాహరణగా విధంగా గట్టిగా చర్యలు తీసుకొని మిగతా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్లా 2-3 సార్లు కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో దీస్ వాట్ వీ హ్యావ్ ద ప్లాన్. సార్ ఇసుక మన స్టేట్ నుంచి తెలంగాణ బోర్డర్ తీసుకెళ్తున్నారు అనేటటువంటిది ఒకటి నడుస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? అదే ల్యాండ్ స్మగ్లింగ్, శాండ్ స్మగ్లింగ్ విషయంలో, శాండ్ ఇల్లీగల్ మైనింగ్ అయితేనేమి స్మగ్లింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎక్కడ కనుక మాకు కంప్లైంట్ వస్తే అక్కడ మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. తెలంగాణకి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందో నాకు కరెక్ట్ తెలియదు, నేను కనుక్కొని చెప్తానమ్మా. ఎక్కడ ఎటు నుంచి వెళ్తుందని చూసి చెప్తాను. సార్ సోషల్ మీడియా పోస్టింగ్ సంబంధించి ఎన్ని కేసులు పెట్టారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం ఇది. ముఖ్యంగా మహిళలకి కించపరిచే విధంగా పెట్టినటువంటి కేసులు, వాళ్ళకి జస్ట్ రెస్టోర్ దేర్ డిగ్నిటీ, పర్సనల్ ప్రొటెక్షన్ కోసం, పర్సనల్ డిగ్నిటీ ప్రొటెక్షన్ కోసం కేసులు పెట్టడం జరిగింది. మొత్తంగా 572 కేసులు పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని ఐడెంటిటీ తెలియనటువంటి హ్యాండ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 345 మంది హ్యాండ్లర్స్ని ఐడెంటిఫై చేశాము. 210 మంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 151 షీట్లు వాళ్ళ మీద, అంటే సైబర్ బుల్లీ షీట్స్ అంటే ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళకి రౌడీ షీట్ అని మేము సైబర్ బుల్లీ షీట్లు అది పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే
ఒక విధమైన మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాం. మీకు మహిళలకి ముఖ్యంగా చిన్నపిల్లలు చేసినట్టయితే పవన్ అది చేసినట్టయితే అలా సీరియస్గా ఉందని మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సార్ ఒక్క నిమిషం సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ recently CM has gone to Vision 2047 that Disha police station was mentioned. So how many Disha police stations do we have right now? And what is the future course of action of us? ఎన్ని ఉన్నాయమ్మా ఎగ్జాక్ట్? ఎస్ట్ 12 జిల్లాలు ఉన్నాయా? ఆల్ ఎస్ట్ 12 డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? సో ఎస్ట్ 12 జిల్లాలన్నింటిలో కూడాను ఒక్కో జిల్లాకి ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. I'm very happy to hear this is the last question. So let's do that. We'll discuss at the lunch time. Sir, please join for the lunch.